నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఈ రోజు మనతో పాటు విజయ్ గోస్ట్ గారు ఉన్నారు. మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే రకరకాల వింత విచిత్రాలు జరుగుతున్నాయి. సమాజానికి ఉపయోగపడే కంటెంట్ కంటే అనవసరమైన కంటెంట్ ఎక్కువగా వదులుతున్నారు. రీసెంట్ గా చూస్తే ఏదైతే సీజన్ 9 బిగ్ బాస్ షో ఉందో పిటిషన్ కూడా ఫైల్ చేయడం అయితే జరిగింది. ఎలాంటి రోతని ఎలాంటి కంటెంట్ ని ప్రజలకు ప్రొజెక్ట్ చేస్తున్నారని అండ్ ఎట్ ది సేమ్ టైం రీసెంట్ గా సౌమ్య శెట్టి గారి రిలేటెడ్ కూడా వార్తలు హనీ ట్రాప్ అని మనీ ట్రాప్ అని వస్తున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. సార్ ప్రస్తుతానికైతే మన బిగ్ బాస్ సీజన్ 9 మీద పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది కొందరు వ్యక్తులు. అసలు జనరల్ గా అందులో ఉన్న వాళ్ళకి ఒక్కో చరిత్ర ఉంది సార్. నిజం చెప్పాలంటే దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలా నెగటివ్ గా తీసుకోవాలి పక్కకు పెడితే జనాలకు మాత్రం ఒక నెగటివ్ ఇంపాక్ట్ అందులో టెలికాస్ట్ చేసే కంటెంట్ కూడా ఒక రకమైన కంటెంట్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఒక ప్రోబ్ ఏముందంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ప్రజల్ని నాశనం చేయడం కాదు, వాళ్ళ యొక్క థింకింగ్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని నాశనం చేస్తే చాలు అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఈ యొక్క వీడియోస్ ద్వారా ఇట్లాంటి కంటెంట్ ద్వారా ఈ మధ్య వీడియోస్ కానీ చాలా యూట్యూబ్ వీడియోస్ కానీ మనం చూస్తూ ఉన్నాం. ఈ రకమైన కంటెంట్తో ప్రజల్ని డమ్ జనరేషన్లా తయారు చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనం బిగ్ బాస్ని కనుక చూసినట్లయితే బిగ్ బాస్లోకి వచ్చేవాళ్ళు మొత్తం కూడా పాస్ట్ లైఫ్ చూసుకుంటే కనుక ఏదో కాంట్రవర్సీ ఉండి ఏదో ఒక ఇష్యూస్ ఏదో ఒక దరిద్రాలన్నింటినీ పెట్టుకున్న వాళ్ళని ఎక్కువగా వీళ్ళు సెలెక్టివ్గా తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీని సెలక్షన్ ప్రాసెస్లో కూడా తీసుకునేటప్పుడు కొంతమంది ఈ యొక్క వేరే రాష్ట్రాలకి సంబంధించిన కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఎవరికి తెలియని విషయం ఇది, మీకు వచ్చిన ప్రైజ్ మనీలో సగభాగం మాకు సగభాగం మీకు అంటూ తీసుకొని, అది చాలామంది తెలియదు, తీసుకొని ఆ యొక్క దరిద్రాన్ని ప్రమోట్ చేయటం ఈ యొక్క స్టేట్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ దరిద్రాన్ని ప్రమోట్ చేయటం. ఎందుకనంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ కంపెనీలకి ఆ డబ్బు మాయలో పడి ఆ యొక్క చీకటి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి ఈ రకమైన బిగ్ బాస్ అనే ఈ యొక్క దరిద్రాన్ని తీసుకొచ్చి ఈ ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, ఎందుకు పీపుల్ మళ్ళీ దాని గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే మోర్బిడ్ క్యూరియాసిటీ అనేది యానిమల్స్ నుంచి మనం హ్యూమన్స్గా మారిన తర్వాత కూడా అది ఎక్కడో ఒకక్కడ ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది అనమాట. అది బయటికి చెప్పుకోం. మీరు ఇప్పుడు చూసినట్లయితే రీసెంట్గా ఎప్పుడో 5 సంవత్సరాల కింద జరిగిన రేపును కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి 6 గంటలకు ఇలా జరిగింది, 6:15కి అమ్మాయి దిగగానే నలుగురు వచ్చి అమ్మాయిని చీకట్లోకి లాక్కెళ్ళి 2 చేతులు వెనక్కి లాగి ఇరిచారు, తర్వాత ఇట్లా చేశారని ఒక ట్రామాలో ఉన్న లేడీ గురించి, ఒక ట్రామాలో రేపుకు గురైనప్పుడు దాన్ని చాలా సెన్సిటివ్ వేలో చెప్పచ్చు. కానీ ఇన్సెన్సిటివ్ వేలో ఎందుకు చెప్తున్నారు అని అంటే ప్రజలకి ఆ మోర్బిడ్ క్యూరియాసిటీ ఏం జరిగి ఉంటుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది. ప్లస్ కమెంట్స్లో ఏం పెడతారు, వీడికి ఎన్కౌంటర్ చేయండి, వాడిని ఇచ్చేయండి, తొక్కి నారదేయండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇంకొక పక్క బ్రెయిన్లో ఇంకొక పార్ట్ ఏం పని చేస్తూ ఉంటుంది, ఈ రకంగా పనిచేస్తూ ఉంటుంది. సో వీటిని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలాంటి కంటెంట్ని ఇది ఒక యూట్యూబ్ ఛానల్కి పరిమితం అవ్వలేదు, కొన్ని ఛానల్స్ కూడా న్యూస్ ఛానల్స్ కూడా తీసుకున్నా, కొన్ని సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ఈ యొక్క డార్క్ కార్నర్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయటం వలన మీరు అర్థం చేసుకోండి, దేన్నైతే మనం బ్రెయిన్కి ఎక్కువ ఫీడ్ చేస్తామో అలానే మనం మనస్తత్వాలు మనుషులు మారుతూ ఉంటారు. ఈ రకమైన దరిద్రాన్ని ఎక్కువగా వీళ్ళు ఇట్లా ప్రమోట్ చేయటం వలన ప్రజలు స్లోగా ఇన్సెన్సిటివ్గా అయిపోవడం, ఒక క్రిమినల్ నేచర్ రావడం, లేదనంటే కనుక చెప్పేది ఒకటి నోటితో చెప్పేది ఒకటి మైండ్లో పనిచేసేది ఒకటి, చాలా డెవిల్ లాగా తయారైపోతున్నారు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎస్కిమోస్ ఉంటారు, మీకు ఐడియా ఉన్నారా? ఎస్కిమోస్ అంటే మంచు ప్రాంతాల్లో ఇగ్లూస్ ఉంటాయి, ఐడియా ఉన్నా కదా? ఇగ్లూస్ అక్కడ ఏం చేస్తారంటే నక్కల్ని చంపడానికి ఒక కత్తికి కొంచెం ఐస్ పెట్టి దానిపైన కొంచెం రక్తం పోస్తారు. పోసిన తర్వాత నక్క వచ్చి ఆ యొక్క కత్తిని స్లోగా నాకుతూ ఉంటుంది అనమాట. నాకిన కొద్ది ఏమవుద్దంటే ఐస్ కరిగిపోయి దాని నేలకు బండబారిపోయిన తర్వాత స్లోగా దాని నేలకు తెగిపోతూ ఉంటుంది. తెగిపోయి దాని మొద్దుబారిపోయిన దాని నేలకు దానికి అర్థం కాదనమాట, పెయిన్ తెలియదు, ఇక అది నాకుతూనే ఉంటుంది రక్తం. దాని రక్తాన్ని అదే స్మెల్ చేసుకుంటూ దాని రక్తాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, తెలియదు దానికి, ఆ పెయిన్ తెలియక స్లోగా ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి చచ్చిపోద్ది. సింపుల్ ఎగ్జాంపుల్ అది. ప్రజలకి ఇట్లాంటి దరిద్రాన్ని చూస్తుంటే రోజు షేర్లు కొట్టి వాళ్ళు ఒక రకమైన ట్రామాలోకి, ఒక రకమైన ఈ యొక్క డిసీజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక రకమైన రోగం వచ్చింది ప్రజలు దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఈ రకమైన దరిద్రాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఈ మ్యాటర్ కి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా వాళ్ళు ఇంత తీసుకున్నారని ఇది కూడా ఒక మేజర్ పాయింట్ ఉంది సార్. ఎలా అన్నారు ఇప్పుడు సౌమ్య శెట్టి గారు ఉంది సార్ ఎగ్జాంపుల్, ఆమెకి ఇది జరిగింది అది జరిగింది అంటే మళ్ళీ డబ్బులు తీసుకున్నారు ఇన్ని కోట్లు అని చెప్పేసి దానికి కూడా అంటే ఫైనాన్షియల్ కి జరిగిన పరిస్థితికి అటాచ్మెంట్ చేస్తున్నారు. ఈ దరిద్రాల గురించి నేను ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. నేను ఒకటే కేసు గురించి నేను బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఇలాంటి మోటివ్స్ ఉంటాయి. మీకేమైనా అన్యాయం జరిగినప్పుడు మీరు వెళ్ళి మీకు న్యాయం జరగాలన్నప్పుడు మీరు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కి,
కంప్లైంట్ పెట్టాలి, కోర్టులకు వెళ్ళాలి. నిన్న ఆవిడ ఆ మాట చెప్పింది కూడా, ఎవరు ఆ శెట్టి అనే ఆవిడ వచ్చి కూడా ఏమని చెప్తుంది, నాకు ఇక్కడ న్యాయం జరగదు. న్యాయం జరగనప్పుడు మళ్ళీ వీడియోలోకి ఎందుకు వస్తుంది? ఈవెన్ ఆవిడ ఏం చెప్తుంది, మా అడ్వకేట్ని బెదిరించారు. ఒకటే పాయింట్ నేను అడుగుతుంది, మీ అడ్వకేట్ని బెదిరిస్తే ఆ నెంబర్ని చెప్పండి, వెళ్ళి ఆ నెంబర్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారా? పెట్టలేదు. ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆడు బెదిరించాడు, ఈడు బెదిరించాడు, బెదిరిస్తే నెంబర్ రాయండి, అక్కడ వెళ్ళి నెంబర్ రాసి కంప్లైంట్ పెట్టారా? ఆ కంప్లైంట్ ఇది కూడా నా పలానా నెంబర్ నుంచి వచ్చింది అన్నప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కోర్టులో మీకు న్యాయం జరుగుతుంది కదా. తప్పితే అక్కడ ఉందేంటి, అక్రమ సంబంధాలు, వీడిదో ఒక అక్రమ సంబంధం, ఆమెదో ఒక అక్రమ సంబంధం, మొత్తం వాళ్ళే చెప్పుకుంటున్నారు, మేము కలిసి ఉన్నాము, ఆయన పెళ్ళి అయింది తెలిసి. ఈ దరిద్రం మనకి ఎందుకు? ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే మేడం, ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. ప్రజలు కూడా ఎందుకు వీటిని చూస్తున్నారని అంటే, ఈ దరిద్రాన్ని రోజు పెట్టి ఇందాక నేను మీకు ఒక నక్క స్టోరీ చెప్పా కదా, లిక్ చేస్తూ ఆ బ్లడ్ని పోతూ ఆ చివరికి ఆ నక్క చచ్చిపోద్ది. సో అట్లానే ప్రజలు కూడా ఈ దరిద్రాన్ని చూసి ఏంటంటే దీనికి ఇంకా క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. ఇది రాగానే ఈ మోర్బిడ్ క్యూరియాసిటీ వల్ల ఏమవుతుందంటే, అవతల 4 గోళ్ల మధ్య ఏం జరిగింది, వాళ్ళ ఆ 4 గోళ్లలో వీళ్ళు ఏం చేసుకున్నారు అనే క్యూరియాసిటీ పెరిగిపోవడం వలన ఈ దరిద్రాలన్నిటి. దాంతో పాటు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా తయారవుతారు, ఇటువంటి వీడియోస్ కానీ ఇటువంటి కంటెంట్ కానీ చూస్తూ ఇప్పటికే డమ్ జనరేషన్ తయారయ్యారు. వీళ్ళను చూసి నాయకులు కూడా డమ్ జనరేషన్ ఇలా తయారయ్యారనమాట. సో ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటాయి, మనమే కదా వాటిని కరెక్ట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం గళవెత్తి మాట్లాడకపోతే ఇంకా ఇంట్లో కూర్చొని ఇట్లాంటి సన్నాసి వీడియోలని, దరిద్రమైన వీడియోలు ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటే కనుక, మనమే లైక్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా తీస్తూనే ఉంటారు. ఫ్యూచర్ ఇండియా అనేది చాలా వరస్ట్గా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. సార్ జనరల్గా వీళ్ళు ఎవరైతే కోర్టులో పోలీసులు ఇక్కడ న్యాయం జరుగుతుంది అని కాకుండా మీడియాల ఛానల్ ముందుకు రావడానికి ఒకే రీజన్, ఫేమ్ అవ్వడం. ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక బిగ్ బాస్ కి కనెక్షన్ ఉందో దానికి కూడా కనెక్షన్ ఉంది సార్. ఇదంతా చాలా మంది ట్రాప్ చేసిన వాళ్ళు, లేదంటే సెకండ్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు, లేదంటే డ్రగ్స్ లో ఉన్న వాళ్ళు, లేదంటే బూతులు మాట్లాడిన వాళ్ళు, రకరకాల ఈ బ్యాచ్ అంతా అంటే ఈ విధంగా వైరల్ అయితే మళ్ళీ అందులోకి పంపిస్తారు. దీనికి అటాచ్ చేసుకొని దీని వల్ల కూడా ఇంకా ఏమైనా ఉపయోగం పడొచ్చు అని చెప్పేసి ఇదంతా జరుగుతుంది అనేది మీనింగ్ సార్. సో మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పిన విధంగా రీసెంట్ గా చాలా వీడియోస్ చూడండి, ఒక దొంగ 7-8 ఇళ్లలో దొంగతనం చేసి వాడు వచ్చి ఏం చెప్తాడు, వాళ్ళకు స్పెషల్ ఇంటర్వ్యూ, నేను 6-7 ఇళ్లలో దొంగతనం చేశాను, 7 ఇళ్లలో దొంగతనం చేశాక నాకు ఏమీ దొరకకపోతే 7వ ఇంట్లో నేను గుడ్లు ఉన్నాయి పగలగొట్టుకున్నాను, కిచెన్ లో ఆమ్లెట్ వేసుకున్నాను, అక్కడ కొంచెం మందు ఉంది తాగి పడుకున్నాను అంటున్నాడు. ఎవడండాడు అసలు? ఎవడకు కావాలండి వాడి గురించి? ఒక ఎక్స్ మావోయిస్ట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నేను 6 ల్యాండ్ మైన్లు పెట్టాను, 7 ల్యాండ్ మైన్ పెట్టాను, 7వది పేలలేదు, ఎవడకు కావాలండి వాళ్ళ ఆత్మ కదా? సొసైటీకి ఏం చెప్తున్నారండి వీళ్ళంతా వచ్చి? అసలు వీళ్ళు వీడియోలని ఎందుకు తీస్తున్నారండి? ఈ దరిద్రాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మళ్ళీ వీళ్ళే రేపు పొద్దున మళ్ళీ పొలిటీషియన్స్ అయ్యి మనల్ని రూల్ చేసేవాళ్ళు మళ్ళీ వీళ్ళే వస్తున్నారు పొలిటీషియన్స్గా. మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిన ఎవరైతే అన్నలు ఉన్నారో సరే, వాళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉన్నా, ఇంకోటి ఎలా ఉన్నా అవన్నీ పక్కన పెడితే, జనజీవన స్రవంతి అంటే ఏంటి? కామన్ పీపుల్, కామన్ ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉండాలి, వాళ్ళ వ్యాపారం ఏదో చూసుకోవాలి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవాలి. మీడియా ఛానల్స్లోకి వచ్చి ఆ రోజు ఇట్లా చేసాం, అట్లా చేసాం, ఈ రకంగా చేసామని ఒక క్రిమినల్ సైకాలజీని వీళ్ళు ఈ రకంగా ప్రమోట్ చేస్తూ ఉంటే, బయట ఉన్న ప్రజలు, అవతల ఎండ్లో ఉన్న టీవీ ఎదురుగా ఉన్న చిన్నపిల్లలు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, రేపటి యువత ఏం నేర్చుకుంటుంది? ఎలాంటి వీడియోస్ని, క్రిమినల్స్ మీద మీరు చేసింది ఏంటి? మీరు వాళ్ళ ఆత్మకథలను తీసుకొచ్చి వీడియోలుగా చేసి పెడుతున్నారా? ఎలాంటి దరిద్రంలో ఉన్నాం? ప్రజలకి ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనరల్గా హై అఫీషియల్స్, హై అథారిటీస్ గారు, లేదంటే ఇంకా మనకి సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ చాలానే పక్కన పెడితే, రియాలిటీ చూపించాల్సిన పక్కకు పడిపోయి ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, లేదంటే రీల్స్ రోత కానీ, చాలా మంది హై అఫీషియల్స్ కూడా రీల్స్ చేస్తున్నారు సార్. నేను అనేది ఏంటంటే మేడం, ప్రజలు గళమెత్తాల్సిన అవసరం ఉంది. ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. సమాజం నిద్ర లేచింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అని 5GB అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకున్నారు అన్న చందంగా వీళ్ళు పొద్దున్నే స్లోగన్స్ లేపడం, సాయంత్రానికి పడుకోవటం అయితే అనేది చందంగానే ఉంది తప్పితే, మీరు చూడండి ఎన్ని కల్తీ, నెయ్యి కల్తీ, లేదంటే కనుక ఈ ఫుడ్ కల్తీ కానివ్వండి, ఎక్కడ చూసినా కల్తీ వ్యాపారం, పూర్తిగా కల్తీ వ్యాపారం నడుస్తూ ఉంది. ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే గవర్నమెంట్ స్కూల్ గురించి మొన్న నేను చూస్తూ ఉన్నా టీవీలో, గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలి అని అంటే ఈ యొక్క పొలిటీషియన్ కొడుకులు కనుక చదువుకుంటే దాంట్లో ఆ గవర్నమెంట్ స్కూల్ బాగుపడేది. అది ఏం ఐడియా అండి? అసలు ప్రజలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ప్రజలు నిద్రపోతున్నారా? ప్రైవేట్ స్కూళ్ళని కనుక ఆపితే, పూర్తిగా వాటిని ఎరాడికేట్ చేస్తే, గవర్నమెంట్ స్కూల్ మీద ఫండింగ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి. గొంతులోంచి మాట్లాడలేదండి ప్రజలకి. ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఇది తప్పు. ఇప్పుడు మనకు నచ్చిన నాయకుడు ఉండొచ్చు, కాదన్ను ఓటేశారు, ఓటేసిన తర్వాత మీరు ప్రశ్నించాలి.
ఇది కరెక్ట్ కాదు, రేపు పొద్దున మళ్ళీ గెలవాలి అని అంటే మీరు ప్రశ్నిస్తేనే కదా అవి అన్ని తప్పులు చేంజ్ లేదంటే ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు ఈ తప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మీరు చూసినట్లయితే జిహెచ్ఎంసీ చూడండి, అసలు తోక చుక్కలాగా పొలిటీషియన్స్ వచ్చేపోతూ ఉంటారు. అలానే సంక్రాంతికి హరిదాసులాగా ఏదైనా ఎలక్షన్ వస్తుంటే రోడ్లు దవ్వుతూ ఉంటారు. దేనికి దవ్వుతారో అర్థం కాదు. ఒక్కొక్క సిమెంట్ రోడ్ని 7-8 సంవత్సరంలో దవ్వుతారండి. ఒక ప్లాస్టిక్ పైప్ ఒకటి వేస్తారు. దేనికి వేస్తారు ప్రజలకు తెలుసు. ప్రజలు ఏమనుకుంటారు చెప్పాను కదా, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు అక్కడ నుంచొని ఏముంది జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడానికి ఎక్సెస్ ఫండ్స్ని క్లోజ్ చేయడానికి ఎక్సెస్ ఫండ్స్ ఉంటే కనుక గవర్నమెంట్కి మళ్ళీ తీసుకొని వేరే చోట్ల ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎవడో క్వశ్చన్ చేయట్లేదు. సంవత్సరంలో 7-8 సార్లు ఆ రోడ్డును దవ్వుతున్నారు. సిమెంట్ రోడ్డు వేస్తున్నారు, ప్లాస్టిక్ పైప్ వేస్తారు, మళ్ళీ వస్తాడు ఇంకోటి జేసీబీ. ఏం వైర్లు వేస్తున్నారు? ప్రపంచం ఏం కనెక్టివిటీ ఇస్తున్నాడు? ప్రపంచానికి ఏమైనా డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తున్నాడే ఎవరైనా? కానీ రోడ్లు ఇదంతా ఎన్నిసార్లు దవ్వుతారు? ఒకటే రోడ్ని అన్నిసార్లు దవ్వుతారా? ఇల్లీగల్ బెట్టింగ్ అన్నారు. ఇప్పుడు నేను సమస్యల గురించి చెప్తాను, చాలా సమస్యలు ఒకటి కాదు. ఇల్లీగల్ బెట్టింగ్ ఆపాలి అని చెప్పి అన్నాం. అన్న తర్వాత సెంట్రల్ లెవెల్లో క్రాక్ డౌన్ అయింది. ఏమైంది? ఆల్ ఫార్మ్స్, బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆపాలి అన్నప్పుడు ఇప్పటికీ హైదరాబాద్ రేసులు జరుగుతున్నాయి, గుర్రపు పందాలు. ఎల్లుండి ఉంది ఇంకో రేసు, రేపే ఉంది హైదరాబాద్ రేసు ఉంది. దాన్ని ఆపరే? ఎందుకు ఆపరేలా? లైసెన్స్ ఏంటి మేడం? బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్. బెట్టింగ్ అంటే ఏంటి? అన్ని ఫార్మ్స్ లో ఉన్న బెట్టింగ్ అనేది ఆపాలి నేను అంటుంది. అట్ ద సేమ్ టైం క్రికెట్, ఎప్పుడో 5 సంవత్సరాలు జరగాల్సిన క్రికెట్ ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక ఈవెంట్ పెడుతున్నారు. ఎందుకు? ఈ మొత్తం బెట్టింగ్ మాఫియా. వైన్ షాపులు వేయడానికి, టెండర్లు వేయడానికి లాటరీ సిస్టమ్, అన్ని కోట్లు ఏంటి, గవర్నమెంట్ ఫండ్ వస్తుంది. మీరు చేసేది ఏంటి? బెట్టింగే కదా. ఇట్స్ లైక్ లాటరీ. అవి కూడా మార్చండి. బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ మార్చండి. ఏం మార్చరు. దానికి గళం ఎత్తాలి, ఎవరో మాట్లాడరు. సెజ్ కింద ఇచ్చిన భూములు రూపాయికి ఎకరమో, ₹10 ఎకరం ఇస్తున్నారు. ఏమన్నా అంటే కనుక ప్రజలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు. గత 30 సంవత్సరాలుగా సెజ్ కింద, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఇచ్చిన ల్యాండ్లు ఎంత? రీకన్సిలేషన్ చేయండి. రీకన్సిలేషన్ చేసి ఎన్ని ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు వరకు? అన్ని ఎకరాల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది? అసలు ఇప్పుడు ఆ భూములు ఉన్నాయా? సెజ్ కింద ఇచ్చిన భూములు ఉన్నాయా? కంపెనీలకు ఇచ్చిన భూములు ఉన్నాయా? లేదంటే అమ్మేసుకున్నారా? గలమెత్తండి. ఎన్ని సమస్యలు ఇంకా మనం చూసినట్లయితే ఫామ్ లాస్, ప్రజలు నిద్రపోతున్నారండి. ఫామ్ లాస్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా మంచి ఇనిషియేటివ్ ఫామ్ లాస్ తీసుకొచ్చారు. అడ్డమైన దరిద్రాన్ని అంతా అయినా దాన్ని బాగొట్టుకున్నారు. నార్త్ ఇండియన్ ఫార్మర్స్ పూర్తిగా సౌత్కి సంబంధించిన రైతుల్ని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. అయితే మోడీ గారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఫామ్ లాస్ అని తీసుకొచ్చినప్పుడు జెండాలు పట్టుకుని ఇంకో పనిలో ఉన్నారు రైతులంతా, అమరావతి కావాలని చెప్పి. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఈ రోజు ఎవరిని అడుక్కునే పరిస్థితి ఉండేది కాదు రైతులకి. వాళ్ళు చాలా బాగుండేది. రైతాంగం ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఎప్పుడు కంప్లీట్ అవుతానే ఉంటుంది అంటున్నారు. రైతులు పూర్తిగా మైగ్రేట్ అయిపోయి పూర్తిగా ఈ యొక్క ఫార్మింగ్ ఆపేసి రైతులు రియల్ ఎస్టేట్ భూముల కింద మారుస్తుంటే, పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నీళ్లు దేనికి ఇస్తారండి? రియల్ ఎస్టేట్ బిల్డింగ్లకి ఇస్తారా? రైతులు వ్యవసాయం చేయడమే ఆపేశారు. వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏం చేయాలి? సరే, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు కంప్లీట్ కాకపోతే పలానా రోజున కంప్లీట్ అయ్యిద్ది, కాకపోతే వీళ్ళకి ఆల్టర్నేట్గా ప్రజలకు ఏం చేయాలి? కొత్తగా ఇనిషియేటివ్ ఇట్లాంటివి తీసుకోవాలి. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలాంటి డిబేట్లు పెట్టుకొని ఇలాంటివి ఏం చేయాలి అని అన్నప్పుడు నాలాంటి వాడిని పిలిచిన సార్, నాకు తెలిసింది ఏదో చెప్తాను, ఇంకోటి తెలిసింది చెప్తాను, దానికి ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఈ దరిద్రాలు ఏంటి? ప్రజలు చిన్న స్పీడ్ బ్రేకర్లని మార్చలేకపోయారండి. గత 5-10 సంవత్సరాల నుంచి చిన్న స్పీడ్ బ్రేకర్లు రోడ్డు మీద ఉన్నాయి. ఫ్రాక్చర్లు అయిన వాళ్ళు, నడువు నొప్పి ఉన్నవాళ్ళు, లేదా క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు వాటి మీద వెళ్ళేటప్పుడు రోజు అమ్మనా బూతులు తిట్టుకుంటున్నారు పొలిటీషియన్ని. ఎన్నో యూట్యూబ్ ఛానల్ వీటి గురించి చెప్పాయి చిన్న స్పీడ్ బ్రేకర్లు కరెక్ట్ కాదు అని. ప్రజలకు సమస్య ఉంది, కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు వరకు చిన్న స్పీడ్ బ్రేకర్లను తీయలేకపోయారు. ప్రజలు ఏం ప్రజలు అదే అండి. వీళ్ళంతా ఒక అసురమాయలో ఉన్నారు మేడం. ఒకటి చెప్తున్నాను, ఫిడెల్ కాస్ట్రో బొమ్మ అందరూ ఏమనుకుంటారంటే, నేను గళం ఎత్తితే అందరూ వెనక రారు, మేము మైనార్టీలో ఉన్నాం, మైనార్టీ అంటే మేము ఇదిగో ఇలాంటి నిజాన్ని మేము బయట పెట్టాలంటే కన్నా మా వెనక 10 మంది రారు. 10 మంది కాదు, మీరు తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఏంటి? బైకుల మీద, కార్ల మీద ఫిడెల్ కాస్ట్రో బొమ్మ వేసుకోవటం కాదు. ఆయన ఇంపీరియలిజం అగెనెస్ట్గా, యుఎస్ అగెనెస్ట్ ఇంపీరియలిజంకి అగెనెస్ట్గా వెళ్ళిన క్యూబా లీడర్ ఎవరైతే ఫిడెల్ కాస్ట్రో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రజలు ఈ అసురమాయలోంచి బయటికి రావాలి, ఈ దరిద్రాలన్నిటికీ దూరంగా ఉండాలి. ఈ డంప్ జనరేషన్ చూడండి, కుక్కలకి వేయాల్సిన గొలుసులు మెడలో వేసుకొని తిరుగుతున్నారు. గోడలకు కొట్టాల్సిన రంగులు సున్నాన్ని తల కొట్టుకొని తిరుగుతున్నారు. ఏ రకమైన డంప్ జనరేషన్ తయారు చేశాం మేడం మనం. ఎలా ఉంటున్నారు? చెప్రీనా నువ్వు అని చెప్పి ఒక పేరు పెడితే జనం, అవును నేను చెప్రీనే, నేను చాలా ఇదిగా చెప్పుకుంటాను. ఒక యూట్యూబర్ ఏమంటానంటే, అవును నేను చెప్రీనే. ఏంటండి అది? అదొక రిలీజియనా? డంప్ జనరేషన్ అంటారండి దాన్ని. చెప్రీలు అంటే ఏంటి?
డమ్ జనరేషన్ పూర్తిగా మారిపోయిన ఇప్పుడు చంద్రముఖి లాగా పూర్తిగా మారిపోయిన డమ్ జనరేషన్ అంటారు. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, నాలెడ్జ్ మీద అసలు అవేం ఉండవు, ఓన్లీ ఇదే అంతేగా. మేడం ప్రధాన సమస్య ఈ రోజు ప్రజలకు ఉన్న సమస్య, స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్లు వస్తున్నారు బయటికి, మన పిల్లలు, మా తమ్ముడు కూడా వస్తాడు నెక్స్ట్ 2 years లో, వచ్చి ర్యాపిడో డ్రైవర్ల కింద తిరుగుతున్నారు. నేను ర్యాపిడో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లను అడుగుతుంటే నాన్న ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే ఇంజనీరింగ్ చేశానన్నా, జాబ్లు ఏం లేవు అని అంటున్నారు. ఇన్నోవేషన్ కావాల్సింది మీరు భూములు ఇచ్చి కంపెనీలు తీసుకురావటం కాదు, ప్రజలు స్టార్టప్లు కాదు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఇన్నోవేషను, ఎక్స్ప్లోరేషను, లేదంటే కనుక ఒక ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి ఉపయోగపడే యొక్క అట్మాస్ఫియర్ని ప్రజలు క్రియేట్ చేయాలి. ఇది పూర్తిగా ఏంటంటే పొలిటీషియన్స్ మొత్తం మీరు చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఐఏఎస్లు స్కామ్లో ఇరుక్కుంటున్నారు, ఐపీఎస్లు స్కామ్లో ఇరుక్కుంటున్నారు. నిన్న చూస్తే ఐఏఎస్ 10 కోట్ల లంచం తీసుకున్నారని ఐపీఎస్లు స్కామ్లలో ఇరుక్కుంటున్నారు. పొలిటీషియన్ ఆల్రెడీ మనకు తెలిసింది, జడ్జిలు ఇళ్లలో ఒక కోట్ల రూపాయల డబ్బులు మెదులుతూ ఉన్నాయి. ఒక ఏమండి మా దేవుణ్ణి మీ వెళ్ళి దేవుణ్ణి అడుక్కో అనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, పూర్తిగా సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటే మీడియా కూడా వీటిలన్నింటినీ పక్కన పెట్టి పూర్తిగా డంప్ కంటెంట్ని ఇస్తుంది అని అంటే ప్రజలకు ఉన్న ఒకటే ఒక వాయిస్ మీడియా. ఎప్పుడు చెప్తా, ప్రజల గొంతు గట్టిగా సౌండ్ఫుల్గా ప్రతి ఒక్క పొలిటీషియన్ చెవులోకి వినపడాలి. మీరు డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మీరు ఈ రకమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు రౌడీజాలు చేసుకుంటూ మీరు ఒక పొలిటికల్ సిస్టమ్ని ఖరాబ్ చేసి, ఈ రకంగా పూర్తిగా ఒక సిస్టమ్ని ఖరాబ్ చేసి దీన్ని ప్రశ్నించాల్సిన ప్రజలు డంప్ లాగా తయారయ్యి ఇడియట్స్ లాగా మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి, మీడియా సంస్థలు ప్రజలకు గొంతు లాంటివి. అసలు ఈ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అరవాలి గట్టిగా. ఇప్పుడు మన స్టూడెంట్స్ని తీసుకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి, ఇన్నోవేషన్ మనం చేయాలి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ల్యాబ్స్ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక ల్యాబ్ ఇచ్చి మీకు కావాల్సింది ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఐడియాస్ ఉంటే మీరు దాంట్లో మీ యొక్క అప్లికేషన్ పెట్టుకొని మీరు తయారు చేసుకోండి. అది ప్రోడక్ట్ సక్సెస్ అయితే కనుక వాడు పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాడు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, లేదంటే బ్యాంకులు డబ్బులు ఇస్తే ఒక కొన్ని వేల మందికి వీడు ఉద్యోగాలు ఇస్తాడు. ఎవడో ఇచ్చే ఉద్యోగాలు ఎవడో ఎక్కడో అమెరికాలో ఉన్నాడు కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టవేంటి? మనకి తెలివితేటలు లేవా? ఎన్ని తెలివితేటలు ఉన్నాయి మన స్టూడెంట్స్కి. మన స్టూడెంట్స్ని మనం చూసినట్లయితే కరికులం ద వర్స్ట్ కరికులం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అసలు మ్యాచ్ కానీ కరికులం వస్తే ఫోన్ పిహెచ్డి చేసినోడు ఎంత తెలివిగా ఉన్నాడంటే ఇంజనీరింగ్ చేసినోడు కంటే ఎక్కువ తెలివిగా ఉన్నాడు. బయటకు వచ్చి మోసాలు బారిన పడుతున్నారు. బయటకు వచ్చి అరే ఇన్ని మోసాలు, ఇన్ని రకాల స్కాములు, ఇన్ని రకాల అన్ఎంప్లాయ్మెంటు, ఇలాంటి ఇష్యూస్, ఫార్మర్స్కి ఇష్యూస్, ఇన్ని దరిద్రాలు ఉంటే, ఇన్ని మేజర్ టాపిక్స్ ఉంటే అన్నీ పక్కన పెట్టేసి ఆమె ఎవరు శెట్టి ఇంపార్టెంట్ అండి, బిగ్ బాస్ ఇంపార్టెంట్ అండి. వాడెవడో గెలిస్తే నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో చూశాను, కొన్ని వేల మంది కొట్టుకుంటున్నారు, పోలీసులు మొత్తం వెళ్ళి బందోబస్తులు ఇస్తున్నారు. అసలు ఎంత డంప్ జనరేషన్ తయారయ్యారండి. ఇదండి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ప్రజలు ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ రాస్తున్నాం. చాలా వర్స్ట్గా రాసాం ఇప్పుడు వరకు అయితే బుక్. మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు మనకి ఇచ్చిన భూమి, మనకిచ్చిన ఆదర్శాలు, మనకిచ్చిన వాల్యూస్ని అన్నింటినీ పక్కన పెట్టేసి చాలా దరిద్రంలోకి వెళ్ళిపోయాము. ఇందాక చెప్పిన నక్కలాగా చావుకు రెడీగా ఉన్నాము. మనం పూర్తిగా డంప్ పీపుల్లా తయారయ్యాము. పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, ఇండియా వైడ్గా ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, పూర్తిగా ప్రజల సొమ్ము కొట్టుకొని పోతా ఉంటే అలో లక్ష్మణ అంటుంటే ఊర్లో చాలామంది ప్రజలు అలో లక్ష్మణ అంటే ఆదుకునేవాడు లేక, 100 రూపాయలు జేబులో లేక ఎన్నో కష్టాలు పడతా. మీరు చూడండి చాలా ఫోన్ కాల్స్ ఈ మధ్య వస్తున్నాయి ఒకళ్ళకొకళ్ళకి. ఫ్రెండ్స్లో మీరు చూసినట్లయితే ఒక 500 1000 వేయమని. ఇంతకుముందు అడగనోడు కూడా అడుగుతున్నాడు అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో ఆలోచించండి. డౌన్ ద లైన్ ప్రజల్లో ఎక్కడ కూడా డబ్బు లేదు, ట్రాన్సాక్షన్ పూర్తిగా అయిపోయింది, బిజినెస్లు ఆగిపోయినాయి. అది ఒక పొలిటీషియన్ వల్ల అవ్వలేదు, ఒక డమ్ జనరేషన్ వల్ల. పూర్తిగా ప్రజలు ఈ ఉద్యోగాల వేట, లేదంటే ఉద్యోగాలు, ఇన్నోవేషన్స్, లేదంటే ఏం చేయాలి ఇవంతా పక్కన పెట్టేసి టీవీలు కతుక్కుపోయి, ఈ యొక్క వీడియోలు కతుక్కుపోయి, రీల్స్ కతుక్కుపోయి అసలు పూర్తిగా డంప్లా తయారయ్యారనే చెప్తున్నాను నేను. ఎస్ సార్, కరెక్ట్. యాక్చువల్గా చాలా జనరేషన్ అంతా ఇదే మారిపోతుంది. మరి దీని మీద అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, లేదంటే కొన్ని న్యూస్ ఛానల్ మీద కానీ, లేదంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లే కానీ, రాజకీయ నాయకులే కానీ, పెద్ద వాళ్ళు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇది వరల్డ్ ప్రపంచం మొత్తం ఉన్న లానే, ఎవరికి అర్థమైనా అర్థం అయిపోయినా
ప్రజల కాన్సన్ట్రేషన్ పొలిటీషియన్ మీద ఉండకూడదు అని అంటే కనుక వీళ్ళు ఏం తయారు చేయరు, ఈ కంటెంట్ బిగ్ బాస్ వాళ్ళు ఏం తయారు చేయరు, ఇంకోటి చేయరు, ఉన్న వాటిని వాడుకుంటారు అంతే. పోనీ ఇంట్లో ప్రజలు ఎట్టపోతే మనకి ఎందుకు అని అంటే ప్రజలు దానిలో బిజీగా ఉంటారు, అక్కడ స్కామ్లు అవుతూ ఉంటాయి. ప్రజలు దానిలో బిజీగా ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడరు, ప్రజలు దానిలో బిజీగా ఉంటారు, యూరియా లేదని గొడవలు ఉండవు. ఇప్పుడు ఊరేసుకున్నా సరే ఒక రైతు రెండో వాడు పక్కన ఉన్న వాడి దగ్గరికి వెళ్ళడు, వేరేగా బిజీలో ఉంటాడు అనమాట. పూర్తిగా డీవియేటెడ్గా ఉంటాము, డీవియేట్ అయిపోతున్నాం మనం. అంటే ప్రజలు ఏంటంటే పూర్తిగా సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఉంచారు. డివైడ్ అండ్ రూల్ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలిచ్చారు అని అంటే డివైడ్ అండ్ రూల్. ఒకప్పుడు క్యాస్ట్ క్రీడ్ ఇట్లా డివైడ్ చేశారు, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లాగా క్యాస్ట్ లాగా రకరకాల ఒక్కొక్క సెక్షన్ల కింద చిన్న చిన్న సెక్షన్ల కింద కొత్త డివైడ్ చేసి ఉంచారు. సో ఏదైనా ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఆ చిన్న సెక్షన్కే పరిమితం అవుతుంది తప్పితే మొత్తం మ్యాసివ్ లెవెల్లో రావట్లేదు, ఆ యొక్క చేంజ్ రావట్లేదు. పొలిటీషియన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ అంటే ఇప్పుడు వీళ్ళు బాగా చేయట్లేదా అంటే దాని గురించి నేను అంటలేదు. ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళ వల్ల కారణం అంటే వాళ్ళ వల్ల కాదు, ఇంతకు ముందు చేసిన తప్పులు కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్యూర్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి. మన వాళ్ళు బయట వాళ్ళ దగ్గర జాబ్ చేయడానికి పోయారు, అప్పుడు అమెరికా ఇప్పుడు మొత్తాన్ని తోలుతుంది ఇక్కడికి. సో రేపు ఫ్యూచర్లో వెళ్ళినా సరే వేరే కంట్రీకి వెళ్ళినా అదే పరిస్థితులు ఉంటాయి. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎలా రెడీ అవ్వాలి. నార్త్ ఇండియాలో చూడండి ఎన్ని స్టార్టప్లు వాళ్ళు వచ్చి సౌత్లో కూడా ఇక్కడికి వచ్చి సౌత్లో కూడా స్టార్టప్లు, ఆ స్టార్టప్లు తీసుకొస్తున్నారు. ఓకే, తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మన స్టేట్లో పెట్టడం, తెలుగు రాష్ట్రాల్లో ఆ యొక్క స్టార్టప్లని పెట్టి లోకల్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎంతైనా సరే వాళ్ళు 100% వాళ్ళు తీసుకోవాలి. 80% అన్నా 85% అన్నా లోకల్ ఎంప్లాయీస్ని తీసుకోకుండా పూర్తిగా నార్త్ ఇండియన్ స్టాఫ్తో ఫ్లడ్ చేశారు. ర్యాపిడోలు చూసినా ఈ రోజున జొమాటో రైడర్లను చూసినా చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైపోతారు అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేయాలని అంటలేదు, వేరే సెక్షన్స్ ఉంటారు కదా చేసుకునే వాళ్ళు. పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్, పూర్తిగా కార్పొరేట్స్ మొత్తం కూడా ఈ రకంగా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉన్నారు సిటీలోకి వచ్చి. ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ జనరేట్ అయిన స్టేట్లో ఉండాల్సిన రూపాయి లెగిసి బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే లోకల్గా దొరికే ఒక్క సామాన్ లేదు అక్కడ, ఒక్క సామాన్ లేదు అక్కడ లోకల్గా దొరికేది. లోకల్గా అంటే పూర్తిగా కూడా దీన్ని చెప్తున్నా కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ కార్పొరేట్ మోనోపోలీగా తయారయ్యి వీళ్ళు ఇక్కడ ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకుని పోతున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఎందుకనంటే దీనికి ప్రజలకి చాలా లింక్ ఉంది. లోకల్ ట్రేడర్స్ మొత్తం నాశనం అయిపోయారు. ఈ సబ్జెక్ట్ దాన్ని ఒకసారి మనం లేపారు, ఆ సబ్జెక్ట్ని లేపగానే దానికి రిలీజియన్ యాంగిల్ తగిలిచ్చారు, పొలిటికల్ యాంగిల్ తగిలిచ్చారు, అది అక్కడితో మటాష్ అయిపోయింది. అది ఒక మార్వాడీల గురించి కాదు, పూర్తిగా నార్త్ ఇండియన్ మోనోపోలీ చాలా ఉంది. కార్పొరేట్ కంపెనీల గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళు ఎవరో మార్వాడీస్ గురించి మాట్లాడలేదు. నార్త్ ఇండియన్ మోనోపోలీ వాళ్ళ యొక్క కంపెనీలు ఇక్కడికి వచ్చి పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాయి. చివరికి మనకి ఇంటికి వచ్చే వాటర్ బాటిల్ కూడా వాళ్లే వేస్తున్నారు, మినరల్ వాటర్ కూడా వాళ్లే ప్లాంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న వాటర్ బాటిల్స్ లేసిపోయి వాళ్ళ సొంత లోగోలతో వాటర్ బాటిల్స్ వస్తున్నాయి. కల్తీ విపరీతమైన కల్తీ, ఆయిల్ కల్తీ. హాస్పిటల్స్ రక్తం బీల్ చేస్తున్నారు వెళ్తే. అక్కడ రాసే టాబ్లెట్స్ని కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక 1 సైడెడ్గా ఉన్నాయి. ఇది చాలా పెద్ద మాఫియా ఉంది మేడం. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ దొరకవు మళ్ళీ. సో ఎంత మాఫియా తయారైపోయి ప్రజలు ఏంటంటే రోగాల బారిన పడి ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడతా, క్రెడిట్ స్కోర్లు తగ్గిపోయి, ఇంతకుముందు క్రెడిట్ కార్డులు వాళ్ళు ఈ యొక్క ఇల్లీగల్ వెబ్సైట్లో చాలా మంది ఆడుకొని అవి పోయి చెప్తున్నా ఒక పెద్ద స్కామ్ చేసినోడేమో ప్రశాంతంగా 1000 కోట్లు తీసుకొని అక్కడ బతుకుతా, అక్కడ నుంచి స్టేట్మెంట్లు, అక్కడ నుంచి వీడియోలు ఇస్తున్నారు. వాడికి లైక్స్. మళ్ళీ ఒక విజయ్ మాల్యానే ఎగ్జాంపుల్ తీసుకోండి, వాడిని వాడు స్కామ్ చేసి వెళ్ళాడు, ఎంతో కొంత తప్పు చేసి వెళ్తే అది పక్కన పెట్టేసి వాడికి కొన్ని లక్షల వ్యూస్. ఎలాంటి డమ్ జనరేషన్ పోతున్నాం అంటే అవును ఇక్కడ పొలిటీషియన్స్ కరప్టెడ్ ఉన్నారు, ఇండియా మొత్తం మీద కూడా పూర్తిగా వ్యవస్థలు దెబ్బతినిపోయినాయి. ఇది గవర్నమెంట్ వల్ల కాదు అని అంటున్నాను, మనలాంటి డమ్ జనరేషన్ వల్ల, మనం ప్రశ్నించకపోవడం వల్ల ఈ రకంగా అవుతుంది. ఇలాంటి సమస్యల మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడ నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, పోరాడాలి. మనం అందరూ కలిసి రండి, కలిసి పోరాడదాము, సమస్యల మీద పోరాడదాము, ప్రజల సమస్యల మీద పోరాడదాము. అట్లానే మా గొంతుని ముందుకు తీసుకెళ్లాల్సిన మీడియా కూడా ఇటువంటి సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందనే చెప్తున్నాను.